రోజులుగా టన్నెల్లోనే 8 మందిని కాపాడేందుకు అడుగడుగున ఆటంకాలు. ఆగని సీపేజీ కూలుతున్న మట్టి పిల్లలు, మరింత పేరుకుపోతున్న నీరు బురద. ఆదివారం 13.4 కిలోమీటర్ల దాకా వెళ్లిన రెస్క్యూ టీంలు తాజాగా 11వ కిలోమీటర్ వరకు బురద. ఇక పుష్ కెమెరాల ద్వారా లోపలి వారి పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం. రంగంలోకి 12 మందితో కూడిన ర్యాట్ హోల్స్ మైనర్స్ పర్యవేక్షిస్తున్న మంత్రులు ఉత్తమ్, జూపల్లి, కోమటిరెడ్డి. మట్టిని తొలగించేందుకు టన్నెల్లోకి లోకో ట్రైన్ ద్వారా హీటాచిని తరలిస్తున్న సిబ్బంది. సో ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్కు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఘటనా స్థలం వద్ద సీపేజీ ఆగపోవడం, పైనుంచి ఇప్పటికీ మట్టి పడుతుండటంతో బురద మరింత ముందుకొస్తున్నది. ఆదివారం 13 కిలోమీటర్ల దాకా వెళ్ళిన రెస్క్యూ టీంలు తాజాగా బురద శిథిలాలు కొట్టుకు రావడంతో వెనక్కి ఇక 11 కిలోమీటర్ల దగ్గరకు వచ్చి ఆగిపోయాయి. లోపలికి వెళ్ళలేకపోతున్నాయి. ఢిల్లీ నుంచి తెప్పించిన 12 మంది ర్యాట్ హోల్స్ మైనర్స్ కూడా బురదలోంచి లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. దీంతో కొండ పైభాగం నుంచి కానీ పక్కల నుంచి కానీ హోల్ చేసేందుకు ఉన్న అవకాశాలు పరిశీలిస్తున్నారంటూ మనకు వార్త కనిపిస్తుంది. ఇది బాధాకరం నిజంగానే. టన్నెల్లో చిక్కుని దాదాపు 70 గంటలు గడుస్తూ ఉంది, 3 రోజులు అవుతుంది. సో ఈ 3 రోజుల నుంచి కూడా రెస్క్యూ టీమ్స్ కష్టపడుతూనే ఉన్నాయి. దేశంలో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి రెస్క్యూ టీమ్స్ని, భద్రతా బలగాల్ని తీసుకొచ్చి ఆ టన్నెల్ లోపలికి పంపించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ అయినప్పటికీ కూడా వాళ్ళతో కూడా అయితలే. 13 కిలోమీటర్ల దగ్గర ఏదైతే ఆ టన్నెల్ కుంగిందో, సో అక్కడి నుంచి ఇంకొంత 11 కిలోమీటర్ల మేరకు వరకు కూడా అంతా బురద, నీళ్ళంతా మట్టి పేరుకుపోయినటువంటి పరిస్థితి.